హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి కాబట్టి నేను తాలికల పాయసం చేస్తున్నాను. ఇలా పిండి నానుకొని పెట్టుకోవాలి. గోధుమ పిండి చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని చిన్నగా చేసుకోవాలి. సన్నగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆరాలి. ఫ్యాన్ కట్టుకు పెట్టుకోవాలండి. మంచిగా ఆరుతాయి. ఫ్యాన్ కట్టుకు మంచిగా తొందరగానే ఆరిపోతుంది. ఒక ½ అలా ముందు వేసుకొని పెట్టుకోవాలి. ఆరాక నేను నెయ్యిలో వేపుకుంటా. ఇవి తీసుకొని మళ్ళీ మా పాప కూడా వేస్తుందండి. చూడండి, మా పాప తెల్లి చేస్తుంది, హెల్ప్ చేస్తుంది నాకు కూడా. మా పాప ఈ నెయ్యి వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేయించుకొని బాగా వేసుకోవద్దు, లైట్గానే వేసుకోవాలి, సరిపోతుంది. ఇట్లా ఆరబెట్టుకుంటే విడిగా వస్తుంది. ఆరబెట్టుకోకపోతే అతుక్కోపోతాయి. వేయించుకుంటే ఇట్లా వస్తుంది. అవి పక్కన తీసుకొని మళ్ళీ అదే బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ మసిలాక ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ దంచేసి వాటర్ మసిలాక మళ్ళీ తాలికలు వేసుకోవాలి. అందులో అవి ఉడకబెట్టాలి కాసేపు. ఒక 10 minutes అలా ఉడకాలి. తాలికలు ఇట్లా ఉడుకుతుంది. ఉడికాక బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెర కూడా వాడుకోవచ్చు. చక్కెర కూడా బాగానే ఉంటుంది. నేను మాత్రము బెల్లం వేస్తున్నా. పిల్లలకు బాగా సర్దులైనవి, జలుబు వేసింది కాబట్టి నేను బెల్లమే యూజ్ చేస్తున్నా. బెల్లం వేసేసుకొని ఒక 10 minutes మళ్ళీ బెల్లం ఉడకాలి. బెల్లం అయితే వేసేసా. బెల్లం వేస్తున్నాను. బెల్లంలో ఉడకాలి కాసేపు. ఒక పక్క పులిహోర పులుసు పెట్టి ఒక పక్క పాయసం చేస్తున్నాండి. పులిహోర పులుసు రెడీ అయిపోయింది. ఆ ప్రాసెస్ కూడా వీడియోలో పెట్టాలి. పులిహోర పులుసు రెడీ అవుతుంది. తాలికలు మంచి బెల్లంలో ఉడికినవి. బెల్లంలో పిండి ఫస్ట్ వరిపిండి నెయ్యిలో వేయించుకొని ఒక కప్పు పక్కకు పెట్టుకున్నాను. ఫస్టే అది ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు వరిపిండి నెయ్యి వేసి వేయించుకొని పక్కకు పెట్టుకున్నా. వేయించుకొని ఏం చేస్తాను, వాటర్ కలిపి వేడి వాటర్లలో కలిపి పోసేసుకొని నేను ఉండలు కట్టకుంటుండే. కానీ నేను త్వరగా అలానే వేసేసా. ఇట్లా స్పూన్తో అనుకోవాలి. పక్కకు ఆ ఉండలు ఒత్తేసేసేయాలి. అయిపోయింది, రెడీ అయిపోయింది. పిండేసాక ఒక 5 minutes అలా ఉంటే చాలు. పాలు వేసేసుకోవాలండి. పాలు వేసుకొని రెడీ అయిపోయింది పాయసం. తాలికల పాయసం దించేసుకోవాలి. ఒక 2 minutes అంతే, రెడీ అయిపోయిందండి తాలికల పాయసం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.